గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్. 1,00,000 క్రాస్ చేసిన 10 గ్రాముల బంగారం ధర భారీగా పడిపోనుందా? ఎందుకు తగ్గాయి, ఎందుకు పెరిగాయి? ఈ మొత్తం గోల్డ్ ర్యాలీలో మెయిన్ ఎలిమెంట్ ఏంటి? ఈ ధరల పెరుగుదల తగ్గుదలకు యుద్ధాలకు ఉన్న సంబంధం ఏంటి? ప్రస్తుతం బంగారం ధరల తగ్గుదలకు అసలైన కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం. గత కొన్నాళ్ళుగా బంగారం ధరలకు సంబంధించిన వార్తల సారాంశం ఏంటంటే 10 గ్రాముల బంగారం 1,00,000 దాటిందని. దీంతో కొందరికి సంతోషం, మరికొందరికి దుఃఖం. కారణం, తమ దగ్గర భద్రంగా ఉన్నవారు ఎగిరి గంతేయగా, తాకట్టు పెట్టిన వారు మాత్రం తీవ్రంగా బాధపడ్డ పరిస్థితులు. గోల్డ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే బంగారం ధర భారీగా తగ్గనుందని. ఒక రకంగా చెబితే ఇది కొందరికి షాకింగ్ న్యూస్, మరికొందరికి గోల్డెన్ ఆఫర్ కిందే చెప్పాలి. బేసిక్ గా ఆషాఢ మాసంలో బంగారం కొనుగోలు తక్కువగానే ఉంటాయి. అయితే వచ్చేది పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొందరు ఇప్పటి నుంచి కొనుగోలు మొదలుపెట్టే అవకాశం ఉంది. కొందరు చెప్పే మాట ఏంటంటే జూలై నెలలో బంగారం ధర భారీగా పడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. వీరి అంచనాలు బట్టి చూస్తే ఈ ధర 70,000కు పడిపోయినా పడిపోవచ్చని సూచిస్తున్నారు. కారణం, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మాత్రమే కాదు, ఇజ్రాయెల్ హమాస్ మధ్య కూడా పరిస్థితి చల్లబడింది కాబట్టి ఇదే జరుగుతుందని అంటున్నారు. దానికి తోడు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న ఊహాగానాలు బంగారం ధరలపై ఒత్తిడి పెంచవచ్చని అంటున్నారు. మార్కెట్ అనలిస్టుల అభిప్రాయం ప్రకారం బంగారం ధర 70,000కు పడిపోవడం ఇన్వెస్టర్లకు, జ్యువెలరీ మేకర్స్ కి సదావకాశంగా భావిస్తున్నారు. ఈ తగ్గుదల జూలై 2025 నాటికి తన కనిష్ట ధరల దగ్గర స్థిరపడవచ్చని అంటున్నారు. ఇప్పటికే అది చేరాల్సిన పీక్ స్టేజ్ కి చేరిపోయింది కాబట్టి త్వరలోని భారీ తగ్గుదల నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. బంగారం కొనుగోలు చేసేవారు కొంత సమయం వేచి చూస్తే ధరలు నేల మీదకి వస్తాయి కాబట్టి అప్పుడు కొంటే మేలు జరుగుతుందని అంటున్నారు. ఈ ఏడాది 3వ త్రైమాసికంలో బంగారం ధరలు $3,100 నుంచి $3,500 మధ్య కుదుట పడతాయని తాము ఆశిస్తున్నట్టు చెప్తున్నారు కొందరు విశ్లేషకులు. మార్కెట్ డిమాండ్ భారీగా పడిపోవడంతో ధరల తగ్గుదలకి అవకాశం ఎక్కువగా భావిస్తున్నారు. సోమవారం గోల్డ్ రేట్ స్వల్పంగా పెరిగింది. అమెరికా డాలర్ బలహీనతకు బంగారం ధరల హెచ్చుతగ్గులకు ఒక సంబంధం. అంతేకాదు, ఈ వారం చివర్లో విడుదల కానున్న అమెరికా ఫైనాన్షియల్ డేటా కోసం పెట్టుబడిదారులంతా కలిసి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెరికా ప్రభుత్వ లోటు పెరుగుదల ప్రధాన వాణిజ్య భాగస్వామ్యులతో ఒప్పందాలకు గల అవకాశాలను అంచనా వేస్తుంది మార్కెట్. యూరో, స్విస్ ఫ్రాంక్లతో పోలిస్తే డాలర్ బలహీనపడింది. ఇది బంగారు ధరలను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు, అమెరికా చైనా మధ్య ఖనిజాల గొడవ సైతం పరిష్కారమైంది. రెండు అగ్రదేశాల మధ్య తదుపరి చర్చల కోసం ఇన్వెస్టర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. మిగిలిన చోట్ల అమెరికాతో నిలిచిపోయిన వాణిజ్య చర్చలు సైతం ఈ రేట్లను ఎఫెక్ట్ చేయనుంది. కెనడా, యుఎస్ టెక్ కంపెనీలే టార్గెట్ గా డిజిటల్ సేవలు పన్ను రద్దు చేసింది. ఇలాంటి సమయంలో బంగారం ధరలు తక్కువ వడ్డీ రేట్లు వంటి అంశాలతో ముడిపడి ఉంటాయి. అంతేకాదు, యుఎస్ ఏడీపీ ఎంప్లాయ్మెంట్ డేటా కోసం కూడా పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. ఒక్క బంగారం ధరను ఇలాంటి ఎన్నో అర్థం కాని అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. ఈ త్రైమాసికంలో ఇప్పటి వరకు సిల్వర్, ప్లాటినం, పల్లాడియం లాభాల వైపు పయనించడం కనిపించింది. మే 29 తర్వాత స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 0.6% పెరిగి $3,300 దగ్గర స్థిరపడింది. ప్రస్తుతం బంగారు ధరలు ఎలా ఉన్నాయో చూస్తే గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర $8,929 కాగా ఈ ధర 10 గ్రాములకు $89,292 వరకు పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర $9,748 కాగా 10 గ్రాములు $97,480 వరకు ఉంది. ఈ ధరలు అనూహ్యంగా 70,000కు పడిపోవడం సాధ్యమేనా అని చూస్తే ఇప్పటికీ 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. మొన్నటి వరకు బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు కూడా రోజు ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి. ఈ మధ్య కాలంలో అంటే జూన్ 28, జూలై 1 మధ్య బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో ఈ పతనావస్థ చవిచూసింది మార్కెట్. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ ఎందుకు తగ్గాయో చూస్తే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడంతో దేశీయంగా ధరలు తగ్గినట్టు అంచనా వేస్తారు నిపుణులు. బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలకు సంబంధం ఏంటి? ఇరాన్, ఇజ్రాయెల్, భారత్, పాక్ యుద్ధాలకు ఉన్న రిలేషన్ ఏంటి?
యుద్ధ వాతావరణం ఏర్పడితే బంగారం ఎందుకు పెరుగుతుంది, లేకుంటే గోల్డ్ రేటు ఎందుకు పడిపోతుంది? వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ గోల్డ్ రేట్స్ అండ్ వార్ సిచ్యుయేషన్స్? హ్యావ్ ఎ లుక్. దేశం సురక్షితంగా ఉంటేనే మన ఆస్తులు సురక్షితం, లేకుంటే అంతా బూడిదే. ఇది మొన్నటి ఆపరేషన్ సింధూర్ టైంలో తమిళ బీజేపీ నేత అన్నామలై చేసిన కామెంట్ల సారం. దీనర్థం ఏంటని చూస్తే, యుద్ధం లేదా ఆర్థిక రాజకీయ అనిశ్చిత కాలంలో బంగారం ధరలు అనూహ్యంగా పెరగటం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఎందుకంటే బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనం. ఘర్షణాత్మక సమయాల్లో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితుల నడుమ పెట్టుబడిదారుల చూపు బంగారం వైపు ఉంటుంది. బంగారంలో పెట్టుబడులు పెడితే ఎంతో సేఫ్ గా ఉంటుందని భావిస్తారు. దీంతో బంగారం డిమాండ్ పెరుగుతుంది. తద్వారా గోల్డ్ రేట్స్ అమాంతం పెరుగుతాయి. ఎందుకంటే యుద్ధాల సమయంలో స్టాక్స్ తో పాటు ఇతర ఆస్తుల మీద పెట్టుబడులు పెట్టడాన్ని పెద్దగా విశ్వసించరు. ఎందుకంటే మొన్నటికి మొన్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో ఎంతటి ఆస్తి నష్టం జరిగిందో తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టడం కన్నా గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయటం మంచిదని భావిస్తారు. అంతెందుకు, ప్రపంచ వాతావరణం అస్థిరంగా ఉన్న సమయాల్లో స్టాక్స్ పై పెట్టుబడులు పెట్టడం కూడా ఏమంత శ్రేయస్కరం కాదు. ఈ టైంలో విపరీతమైన అనిశ్చితి ఉంటుంది. ఏ చిన్న కారణంతోనైనా స్టాక్ మార్కెట్ పడిపోయే అవకాశం ఉంటుంది. మొన్నటికి మొన్న భారత్ పాక్ మధ్య ఘర్షణాత్మక వాతావరణం కారణంగా పాక్ స్టాక్ మార్కెట్లు సుమారు 80,000 కోట్ల మేర నష్టపోయింది. ఇలాంటి సమయాల్లో మదుపర్లు బంగారం వైపు తమ చూపు సారిస్తారు. దీంతో బంగారానికి విపరీతమైన గిరాకీ ఏర్పడుతుంది. దీంతో గోల్డ్ రేట్స్ అమాంతం పెరుగుతాయి. యుద్ధ సమయంలో మాత్రమే కాదు, ద్రవ్యోల్బణ సమయంలోనూ బంగారం డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి బంగారంలో పెట్టుబడి ఒక రక్షణాత్మకంగా భావిస్తారు. దీంతో ఈ టైంలో కూడా బంగారం డిమాండ్ భారీగా పెరుగుతుంది. ప్రపంచ రాజకీయ ఆర్థిక సంబంధ బాంధవ్యాల సమయంలో కూడా బంగారం ధరల హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఉదాహరణకు అమెరికా చైనా మధ్య అరుదైన ఖనిజాల సరఫరా అంశంలోని ఒప్పందాలు సైతం బంగారం ధరలను ప్రభావితం చేస్తాయంటే పరిస్థితేంటో ఊహించవచ్చు. కారణం, ఈ ఖనిజాలు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అత్యవసరం. అవి అందకపోతే ఆటో మార్కెట్ బలహీనపడుతుంది. దీంతో వీటిపై పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం బంగారం వైపు మళ్లిస్తారు. ఇదంతా ఎలా ఉంటుందంటే, చెవి తెగిపోతే చూపు మందగించినట్టే ఉంటుంది. ఇదెలా అని చూస్తే, చెవి లేకపోతే అతడు కళ్లజోడు తగిలించుకోలేడు. దీంతో అతడి చూపు మందగించే అవకాశం ఎలా ఏర్పడుతుందో సరిగ్గా అలాగే జరుగుతుందిక్కడ. ఒక్క అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ కారణంగా ఒకవేళ పడిపోతే ఎయిర్ ఇండియా, బోయింగ్ షేర్లు మాత్రమే పడిపోవాలి. కానీ ఇండిగో షేర్లు కూడా పతనమయ్యాయి. ఈ ఒక్క యాక్సిడెంట్ రోజున ఏకంగా 5 నుంచి 6 లక్షల కోట్ల మేర సంపద ఆవిరయ్యిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయాల్లో అందరి చూపు గోల్డ్ వైపు మళ్లుతుంది. ఎందుకంటే బంగారం స్థిరమైంది. కొన్ని భౌతికమాన ఆస్తులలాగా బంగారం అంత తేలిగ్గా ధ్వంసం కాదు. పైపెచ్చు గోల్డ్ ఎంతో సేఫ్ ఎసెట్ కూడా. దీంతో దీనిపై ఎక్కువగా దృష్టి సారిస్తారు మదుపర్లు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు కూడా బంగారం ధరలు విశేషంగా పెరిగాయి. కొందరు పెట్టుబడిదారులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావం పడుతుందని భయపడి బంగారంలో పెట్టుబడులు పెట్టారు. దీన్ని బట్టి తెలిసిందేంటంటే, ఇదొక అస్థిరమైన వ్యవహారం. అనేక అంశాలపై బంగారం ధరల హెచ్చుతగ్గులు ఆధారపడి ఉంటాయి. యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరతలు బంగారం ధరలను విపరీతంగా ప్రభావితం చేస్తుంటాయి. ఎక్కడో స్విచ్ వేస్తే మరెక్కడో లైట్ వెలిగినట్టుంటుంది ఇదంతా. బంగారంలో పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ నిపుణులను అడగాల్సి ఉంటుంది. వారు మాత్రమే మనకు ఫ్యూచర్ గోల్డ్ రేట్స్ గురించి స్పష్టంగా చెప్పగలరు. ఎక్కడో యుఎస్ చైనా మధ్య అరుదైన ఖనిజాల ఒప్పందం, డాలర్ ధరల పెరుగుదల తగ్గుదల, యుఎస్ ఫినాన్షియల్ డేటా ఇవన్నీ కూడా బంగారం ధరలను శాసిస్తుంటాయి. ఇవన్నీ వారు మాత్రమే అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి ఒకసారి ఎక్స్పర్ట్స్ ని మీట్ అయి ఇన్వెస్ట్ చేయాలంటారు.
ఇదంతా డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉండే అంశం. పెళ్లిళ్లు, పేరంటాలు, పండగ సీజన్లు కూడా బంగారం డిమాండ్ పెరుగుతుంది. ఈ సందర్భంగానూ గోల్డ్ రేట్స్ పెరుగుదల కనిపిస్తుంది. బంగారం ధరల పెరుగుదలను ఒక్కోసారి కృత్రిమ డిమాండ్ ని క్రియేట్ చేయడం ద్వారా కూడా శాసిస్తుంటారు కొందరు. ముందుగానే ఒక అంచనాకు వచ్చి బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేసి దానికి మరింత డిమాండ్ పెరిగేలా చేస్తారు. తద్వారా బంగారం ధర అమాంతం ఆకాశానికి అంటుతుంది. ఈ టైంలో తమ దగ్గరున్న బంగారం మార్కెట్ రేట్ కు అమ్ముకోవటం వల్ల భారీ లాభాలు చవిచూడొచ్చు. ఈ కోణంలో ఆలోచించే గోల్డ్ సిండికేట్ ఈ దిశగా కొంత కృత్రిమ కొరతను సృష్టించే ఛాన్స్ ఉంది. అంతేనా, కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను మార్చడం లేదా బంగారం నిల్వలను పెంచడం వంటి విధానాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. బంగారం గనులు తక్కువగా తవ్వకాలు జరిపినప్పుడు లేదా ఉత్పత్తి తగ్గించినప్పుడు సరఫరా తగ్గుతుంది. ఇది బంగారం ధరలను పెంచుతుంది.